హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మా విఘ్నేష్ బర్త్డే. అదే అండి, నా గారాల కొడుకు, నా బంగారు తండ్రి వాడి బర్త్డే అనమాట. ఈరోజు సెకండ్ బర్త్డే, అందుకని ఇంటి దగ్గరే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఏదో చిన్నగా ఇలా ఇదిగోండి కేక్ ఇంకా చాక్లెట్స్ అనేవి రప్పించాము. నైట్ అయితే పిల్లలందరూ కలిసి బెలూన్ డెకరేషన్ అయితే ప్రిపేర్ చేశారు. చాలా బాగా జరిగింది. ఇదిగోండి చుట్టాలందరూ వచ్చి లంచ్ అనేది చేస్తున్నారు. కొంతమందికి అయిన వాళ్ళకైతే చెప్పుకున్నాము. ఇక్కడైతే ఏంటో అనుకుంటున్నారా, మా అత్తయ్య గారు మావయ్య గారు లేరు కదా, వాళ్ళ పేరు మీద తీసి అయితే పెట్టేసాము. ఇంకా కొంతమంది బయట తింటున్నారు. వీడైతే ఒకటే ఏడుపండి, ఎందుకో తెలీదు. ఇంకా అందరినీ చూడగానే ఇంకా భయం వేసిందో ఏమో, ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంక సరే అని చెప్పి డ్రెస్ చేంజ్ చేసి ఇలా పక్కకైతే తీసుకొచ్చి కొద్దిసేపు అయితే ఏదో మిస్మరైజ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఫొటోస్ అవన్నీ ఉంటాయి కదా, రిలేటివ్స్ అనేది వస్తూనే ఉంటారు. సో అందుకని చెప్పేసి కొద్దిసేపు అయితే వాడిని ఏదో బుజ్జిగిచ్చాను అనుకోండి. ఇంకా అంతా అయిపోయాక పిల్లలకి కేక్ పీసెస్ అనేవి కట్ చేసి ఒక్కొక్కరికి ఇచ్చేస్తున్నారు మా వారు అయితే. ఇదిగోండి మా వారు కూడా వచ్చేసారు. ఇంకా కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశానండి, అన్ని వీడియోస్ అయితే తీయలేకపోయాను. ఇంకా అరేంజ్మెంట్స్ అన్నివి మేమే కదా చూసుకోవాలి, అందుకోసమని ఇలాగైతే పెట్టేసి పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి కూడా కేక్ అనేది అందరికీ ఇచ్చేసాము. చాలా బాగా జరిగింది సింపుల్గా అయినా. ఇదిగోండి ఇంకా తర్వాత అయితే కొన్ని ఫొటోస్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి మా వారు, నేను, ఇంకా ఇక్కడ ఉన్నది మా రిలేటివ్స్ అనమాట. వీడియో అనేది యాడ్ చేద్దాం సాంగ్ అనుకున్నాను, అప్పటికే మా వాడు ఏడుస్తున్నాడు, అందుకని సాంగ్ ఏమీ యాడ్ చేయలేకపోయాము. ఇలాగ సింపుల్గా అయితే డెకరేట్ చేసాము. అయిపోయింది ఇంకా బర్త్డే అనేది. ఇంకా ఇదిగోండి మొత్తం అయిపోయాక మా విఘ్ను శుభ్రంగా ఆడుకుంటున్నాడు. ఇంకా డెకరేషన్ అంతా అయిపోయాక పిల్లలు ఏముంటుంది, బెలూన్స్ని మొత్తం పగలగొట్టడమే కదా. నేనైతే మార్నింగ్ దేవుడి దగ్గర పూజ చేసుకున్నాను మార్నింగ్. ఇంకా కొన్ని బిస్కెట్స్ కూడా మిగిలినని చూపిస్తున్నాను. దేవుడి దగ్గర పూజ చేసుకున్నాను. మొదటగా అయితే పాయసం కదా తినిపించాలి, అందుకని మా బాబుకి పాయసం అనేది ఫస్ట్ పెట్టాను అనుకోండి. ఫస్ట్ అయితే ఇంకా ఇదిగోండి దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం కూడా తీస్తాను. కేక్ కూడా మిగిలింది. ఇంకా వీటిని అయితే కట్ చేసి ఇంకొంతమంది పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇమ్మని చెప్తున్నాను. ఈరోజు చాలా బాగా జరిగిందండి సెకండ్ బర్త్డే. ఫస్ట్ బర్త్డే ఎంత హడావిడిగా జరిగిందో, సెకండ్ బర్త్డే కూడా చాలా బాగా జరిగింది. చాలా థ్యాంక్స్ అండి నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి. ఇంకా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ ఇవ్వమని అడుగుతున్నాను. ఇంకా నేను ఒక్కదాన్ని చూసుకోవడం వల్ల హడావిడి అయిపోయింది. మొత్తం వీడియో అయితే నేను నా ఛానల్లో పెడతాను, చూడండి. బాయ్ అండి.